వెల్కమ్ టు చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్. ఐఎమ్ సుధీర్ కుమార్. మనం గత కొద్ది రోజులుగా వార్తల్లో చూస్తున్నటువంటి ప్రధానమైనటువంటి వార్త ఏంటంటే, రాబోయే రోజుల్లో పోలీస్ శాఖలో 14,000కు పైగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అంటే 14,000కు పైగా పోస్టులతోని నోటిఫికేషన్ అనేది అటు ఎస్ఐకి కానీ కానిస్టేబుల్కి కానీ నోటిఫికేషన్స్ రానున్నాయని చెప్పడం జరుగుతుంది. ఈ దృష్టిలో ఉంచుకొని మనము గత 3 సార్లు నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ అయిందో 2016, 19, 22లో నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ అయిందో అప్పుడు ఇచ్చినటువంటి పేపర్లను బట్టి సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ఎంత ఉంది అనేది ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా రాబోయే నోటిఫికేషన్లను దృష్టిలో ఉంచుకొని మేము జనవరి 27th రోజున స్పెషల్ బ్యాచ్ అనేది ఎస్ఐ కానిస్టేబుల్కి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ బ్యాచ్ అనేది జనవరి 27th రోజున స్టార్ట్ చేయబోతున్నాము. ఎవరైతే దానికంటే ముందే మాకు ఫోన్ చేసి మీ యొక్క బుక్ చేసుకున్నట్లయితే భారీ డిస్కౌంట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్తోనే చెప్పించడం జరుగుతుంది క్లాసెస్ని. సో మనము వీడియోలో కనుక చూసుకున్నట్లయితే ప్రధానమైనటువంటిది ఏంటిది వెయిటేజ్. సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పేపర్లో కనుక చూసుకున్నట్లయితే మనకి 200 క్వశ్చన్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది అర్థమెటిక్ అండ్ రీజనింగ్. నేను ఇది ఎస్ఐ మెయిన్స్కి సంబంధించింది. ఓకే, సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఏదైతే ఉందో దాంట్లో మెయిన్స్లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పేపర్ ఏదైతే ఉందో దానికి 200 మార్క్స్ ఉండడం జరిగింది. అర్థమెటిక్ వచ్చేసి 100 నుంచి 110 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా రీజనింగ్ కూడా చూసుకున్నట్లయితే 80 to 90 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. మరి వీటిని దేని ఆధారంగా తీసుకున్నాము అంటే 2016, 2019, 2022లో జరిగినటువంటి ఎగ్జామ్స్ బేస్ చేసుకొని ఈ వెయిటేజ్ అనేది డిసైడ్ చేయడం జరిగిందనమాట. ఇక అతి ప్రధానమైనటువంటి జిఎస్ పేపర్ విషయానికి వస్తే మనకి సబ్జెక్ట్స్ చాలా ఉంటాయి, కానీ ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉందనే చూసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే కనుక చూసుకున్నట్లయితే 2016 మెయిన్స్లో 25 క్వశ్చన్స్ రావడం జరిగింది. 2019 మెయిన్స్లో వచ్చేసి 28 క్వశ్చన్స్, 2023 మెయిన్స్ వచ్చేసి 27 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇక ఇండియన్ హిస్టరీ కనుక చూసుకున్నట్లయితే మనకు 2016 మెయిన్స్లో 30 క్వశ్చన్స్ రావడం, 2019లో 29 క్వశ్చన్స్ రావడం జరిగింది. మెయిన్స్ 2023 చూసుకుంటే 34 మార్క్స్ రావడం జరిగింది, అంటే 34 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇక తెలంగాణ మూమెంట్, ఓకే, తెలంగాణ హిస్టరీ, కల్చర్, తెలంగాణ మూమెంట్ కనుక చూసుకున్నట్లయితే మనకి మెయిన్స్లో 33 క్వశ్చన్స్ రావడం జరిగింది 2016లో. ఓకే, 2019లో 31 రావడం జరిగింది, 2023లో 24 రావడం జరిగింది. ఇది కొంచెం తగ్గుతూ వస్తూ ఉంది. ఓకే, ఇక జనరల్ సైన్స్ విషయానికి వస్తే మనకి 2016లో 24 క్వశ్చన్స్ రావడం జరిగింది, 2019లో 29 క్వశ్చన్స్ రావడం జరిగింది, 2023 మెయిన్స్లో 22 క్వశ్చన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇండియన్ పాలిటీ 11 క్వశ్చన్స్ రావడం జరిగింది ఎప్పుడు 2016లో. 2019 మెయిన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 22 బాగా పెరిగింది, డబుల్ అయింది. ఇక 2023 మెయిన్స్ కనుక చూసుకున్నట్లయితే 18 క్వశ్చన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ జాగ్రఫీ మొత్తంగా చూసుకున్నట్లయితే 38 క్వశ్చన్స్ రావడం జరిగింది. జాగ్రఫీ అటు వరల్డ్ జాగ్రఫీ, ఇటు ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ కలిపి మొత్తం 38 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇక మనకి 2019లో 32 క్వశ్చన్స్, 2023లో 48 క్వశ్చన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ కనుక చూసుకున్నట్లయితే 2016లో 21 క్వశ్చన్స్, 2019లో 19 క్వశ్చన్స్, 2023 నోటిఫికేషన్స్కి వచ్చేసరికి 18 రావడం జరిగింది. ఇక హ్యూమన్ వాల్యూస్ కనుక చూసుకున్నట్లయితే మనకి 10 క్వశ్చన్స్ 2016లో, తర్వాత 10 క్వశ్చన్స్ 2019లో, 2023లో వచ్చేసి 9 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇక్కడ మనం మేజర్గా గమనించాల్సింది ఏంటి అంటే ఎక్కువ వెయిటేజ్ వచ్చేసి జాగ్రఫీకి ఉంది, సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి బేసిక్గా ఇండియన్ హిస్టరీకి ఉంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ మూమెంట్కి ఉంది. సో ఈ 3 సబ్జెక్ట్స్ కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 100 మార్కుల వరకు కవర్ అవుతున్నాయి. ఈ కేవలం ఇండియన్ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, అదేవిధంగా మనకి జాగ్రఫీ, ఈ 3 సబ్జెక్ట్స్ కనుక చూసుకున్నట్లయితే ఎంత వెయిటేజ్ వస్తుంది, 100 మార్క్స్ వరకు అండ్ యావరేజ్గా 100 మార్క్స్ కేవలం ఈ 3 సబ్జెక్ట్స్ మాత్రమే క్యారీ చేస్తున్నాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ కూడా మనకి ఇంపార్టెన్స్ కీ రోల్ చేస్తుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్. ఇవి మేజర్గా ఈ 5 సబ్జెక్ట్స్, ఈ 5 సెగ్మెంట్స్ని కనుక చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా 150 మార్కుల వరకు రావడం జరుగుతుంది. సో ఇది ఇంపార్టెంట్ అన్నమాట. మనకి జాగ్రఫీ, అదేవిధంగా తెలంగాణ మూమెంట్,
నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ మీద బాగా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే మనకు పాలిటీ కూడా. పాలిటీలో ఒకటేసారి పెరగడం జరిగింది, డబుల్ అయింది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ తెలంగాణ మూమెంట్ విషయానికి వస్తే కొంచెం తగ్గుతూ వస్తూ ఉంది. ట్రెండ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 33 ఉంది, ఇక్కడ 31 ఉంది, ఇక్కడ 24 ఉంది. అంటే వెయిటేజ్ మాత్రం బాగానే ఉంది. ఓకే, 10% వెయిటేజ్ ఉంది మనకి 200 క్వశ్చన్స్లో. 10%, 10 to మనకి 12-15% వరకు వెయిటేజ్ ఉంది కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో ఇది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎకానమీ కూడా 20 మార్కుల వరకు యావరేజ్గా మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. ఒక్కొక్క సబ్జెక్ట్కి కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది జోగ్రఫీ, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, జనరల్ సైన్స్, అదేవిధంగా మనకి కరెంట్ అఫైర్స్ని ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కానిస్టేబుల్ విషయానికి వస్తే మనకు కానిస్టేబుల్లో మొత్తం ఒకటే పేపర్ ఉంటుంది కాబట్టి అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే మనకు అర్థమెటిక్ 26 క్వశ్చన్స్ రావడం జరిగింది. 2018 మెయిన్స్లో 34 రావడం జరిగింది. తర్వాత మనకి 2022 మెయిన్స్ ఏదైతే ఉందో అప్పుడు 25 రావడం జరిగింది. రీజనింగ్ వచ్చేసరికి 24 క్వశ్చన్స్ 2016లో వచ్చాయి. 2018 మెయిన్స్లో వచ్చేసరికి 20 క్వశ్చన్స్ రావడం జరిగింది. 2022 మెయిన్స్లో 26 క్వశ్చన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి 21 క్వశ్చన్స్ రావడం జరిగింది. మెయిన్స్ 2018-23. సో 2022కి వచ్చేసరికి 27. సో ఇక్కడ యాన్ యావరేజ్ 80 క్వశ్చన్స్ వరకు 60 to 80 క్వశ్చన్స్ మనకి ఇక్కడే కవర్ అవుతున్నాయి అవుట్ ఆఫ్ 200 క్వశ్చన్స్. ఇక నెక్స్ట్ ఇంగ్లీష్ విషయానికి వస్తే 20 క్వశ్చన్స్ ఉండడం జరిగింది. ఇండియన్ హిస్టరీ విషయానికి వస్తే 20 క్వశ్చన్స్ రావడం జరిగింది. సో మనకి హాఫ్ ఆఫ్ ది మార్క్స్ మనకి ఇక్కడే కవర్ అయిపోతున్నాయి. 100 క్వశ్చన్స్ వరకు, దాదాపుగా 100 క్వశ్చన్స్ అయితే ఈ 5 సెగ్మెంట్స్ నుంచి రావడం జరుగుతుంది. ఇది ఒక్కటి కాన్సన్ట్రేట్ చేయండి. అర్థమెటిక్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీషు, ఇండియన్ హిస్టరీ. ఇక్కడ నుంచి మనకి హాఫ్ ఆఫ్ ది పేపర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ కూడా చూడండి 2018లో కూడా అదే ప్యాటర్న్, అంతే వెయిటేజ్ ఉంది. ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్ మనకి ఇక్కడ తగ్గింది. ఎక్కడ తెలంగాణ హిస్టరీ విషయానికి వస్తే 18, 10, 5. అదేవిధంగా తెలంగాణ మూమెంట్ 13, తెలంగాణ మూమెంట్ 2018లో 9, తర్వాత 2. నెక్స్ట్ జనరల్ సైన్స్ విషయానికి వస్తే 19 మార్కులు ఉండడం జరిగింది. ఇది ఒక్కటి కాన్సన్ట్రేట్ చేయండి. జనరల్ సైన్స్ మళ్ళీ ఇక్కడ పెరిగాయి. సో మనకి ఇందులో కూడా బయాలజీలో 9, 8, 10. నెక్స్ట్ ఫిజిక్స్లో 6, 5, 8. నెక్స్ట్ కెమిస్ట్రీలో 4, 5, 9. ఇలా మార్క్స్ అనేటివి రావడం జరిగింది. సో ఇదొక సెగ్మెంట్, ఇదొక సబ్జెక్ట్ని కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక మనం మిగతా ఇండియన్ పాలిటీ కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ కొంచెం ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. 5% వరకు మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. మొత్తం మార్క్స్లో 12 మార్క్స్ 2018, అదేవిధంగా 2018లో 12 మార్క్స్, 2016లో కూడా సేమ్ 12 మార్క్సే రావడం జరిగింది. నెక్స్ట్ 2022లో 11 మార్క్స్ అనేది రావడం జరిగిందనమాట. నెక్స్ట్ వరల్డ్ జాగ్రఫీ కనుక చూసుకున్నట్లయితే 8, 9, 12. అదేవిధంగా ఎకానమీ 9, 11, 11. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎథిక్స్ విషయానికి వస్తే 10, 14, 7. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనకి ప్రధానంగా ఈ 5 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అర్థమెటిక్, రీజనింగు, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఇంగ్లీష్, ఇండియన్ హిస్టరీ, ఇది ఒకటి, ప్లస్ జనరల్ సైన్స్. సో ఆన్ అండ్ యావరేజ్గా అవుట్ ఆఫ్ 200 క్వశ్చన్స్కి మొత్తం మనకి 200 క్వశ్చన్స్లో ఎంతవరకు వస్తున్నాయి? ఇక్కడే 120 ఖచ్చితంగా వస్తున్నాయి. 120 క్వశ్చన్స్ అనేవి మనకి ఇక్కడే. జనరల్గా మనం కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే వేరియస్ పోస్టులకి వేరియస్ కట్ ఆఫ్ అనేది ఉంది. జనరల్గా ఇక్కడ 120 మార్క్స్ అనేది ఉంది కాబట్టి పోస్ట్ని బట్టి చూసుకున్నా, ఏ పోస్ట్ని చూసుకున్నా కానీ 120 మార్క్స్ మనం సాధించినట్లయితే కొంచెం వరకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానిస్టేబుల్ జాబ్స్ ఏదో ఒక కేటగిరీలో. అండ్ డిస్ట్రిక్ట్స్ బట్టి వేరియేషన్ ఉంది కాబట్టి దట్ ఈస్ సెకండరీ. అంటే మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఈ 6 సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దెన్ ఆఫ్టర్ మళ్ళీ పాలిటీ. సో ఈ విధంగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా ఈ 6 సబ్జెక్ట్స్ని మాత్రం ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఇక మేము జనవరి 27th రోజున, ఏ రోజు? జనవరి 27th రోజున స్పెషల్ బ్యాచ్ అటు ఎస్ఐకి అండ్ కానిస్టేబుల్కి ఇద్దరికి కూడా స్పెషల్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము. ఈ స్పెషల్ బ్యాచ్కి సంబంధించి కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. జనవరి 27th లోపు ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో, ఎవరైతే ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకుంటారో, లేకపోతే దిల్సుఖ్నగర్లో ఉన్నటువంటి మా ఆఫీస్కి వచ్చేసి డైరెక్ట్గా వచ్చి జాయిన్ అవుతారో
వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. జనవరి 27 లోపు జాయిన్ అయిన వాళ్ళకి. దాని తర్వాత ఫీజు అనేది కొంచెం కష్టమవుతుంది. భారీ డిస్కౌంట్ అనేది జనవరి 27 రోజున మేము ఆ రోజు అనౌన్స్ చేయడం జరుగుతుంది ఎంత అనేది. అదేవిధంగా ప్రాక్టీస్కు సంబంధించినటువంటి MCQs కూడా మేము ఆన్లైన్లో ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాము. సో మనం ఒకటి లక్ష్యం, జాబ్ కావాలి. సో దాన్ని ఏ విధంగా మీతోని జాబ్ చేయించేందుకు, దాన్ని ఏ విధంగా మీతోని క్రాక్ చేసేందుకు మేము రెడీగా ఉండడం జరిగింది. జనవరి 27 లోపు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఈ స్పెషల్ బ్యాచ్ జాయిన్ అవ్వండి. ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతోని క్లాసెస్ అనేవి చెప్పించడం జరుగుతుంది. ఖచ్చితంగా మీతోని జాబ్ కొట్టించే బాధ్యత మాది. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.